ఇది మా నియోజకవర్గం. ఇది చూసిండ్రుగా. కడియం అంటే కమిట్మెంట్, కడియం అంటే డెవలప్మెంట్. 2 ఏళ్లలో నియోజకవర్గానికి 1400 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు. స్టేషన్ గనుపు నియోజకవర్గం ఈ నేను బానోతు రాజేష్ నాయక్ వేసుకున్నాడు. అయితే ఇప్పుడు బానోతు రాజేష్ నాయక్ 1400 కోట్లు కడియం అంకుల్ తెచ్చిండని నీకు చెప్పిండా? శ్రీహరి అంకులు 1400 కోట్లు తీసుకొచ్చిందని నీకు చెప్పిండా? లేకపోతే నీకే బుద్ధి పుట్టి 1400 కోట్లు శ్రీహరి అంకుల్ తెచ్చిండు అని నువ్వు నమ్మి ఈ పోస్టర్ వేసినావా? 2 ఏళ్లలోనే 1400 కోట్ల రూపాయలు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి శ్రీహరి అంకుల్ కనుక తీసుకొస్తే స్టేషన్ గన్పూర్ మొత్తం సస్యశ్యామలం అవుతుంది. 1400 కోట్ల రూపాయలు కేవలం 2 ఏళ్లలోనే. ఇప్పుడు ఇది కట్టి, ఈ బ్యానర్ కట్టి, ఈ ఫ్లెక్సీ కట్టి 3-4 నెలలు అయిపోతాను. అంటే ఒక 6 నెలల క్రితమే 1400 కోట్ల రూపాయల నిధులు స్టేషన్ గన్పూర్ కోసం శ్రీహరి అంకుల్ తీసుకొచ్చిందని ఇక్కడ ఒక పోస్టర్ వేసుకున్నాడు. మరి శ్రీహరి అంకుల్ నిజంగానే 1400 కోట్లు తీసుకొచ్చినావా? లేకపోతే 14 కోట్లు తీసుకొచ్చి ఈ వెనకే వేయవలసిన 2 సున్నాలను ముందట వేసినావా? నిజంగా తీసుకొచ్చినావా శ్రీహరి అంకుల్? 1400 కోట్ల రూపాయలు నిజంగానే స్టేషన్ గన్పూర్కు తీసుకొచ్చినావా శ్రీహరి అంకుల్? తీసుకొస్తే ఈ 1400 కోట్ల రూపాయలను ఏ గ్రామం మీద, ఏ మండలాల మీద ఖర్చు పెట్టినావో జర చెప్పు శ్రీహరి అంకుల్. లేకపోతే శ్రీహరి అంకుల్ ఇట్లా నువ్వు రాసుకున్నందుకు, ఇట్లా ఫ్లెక్సీలు పెట్టుకున్నందుకు ఖచ్చితంగా నువ్వు క్షమాపణ చెప్పాలి. స్టేషన్ గన్పూర్ ప్రజలను వంచిస్తున్నందుకు అదే స్టేషన్ గన్పూరు అంబేద్కర్ గారి విగ్రహం ముందు నువ్వు ముక్కు నేలకు రాకాలే శ్రీహరి అంకుల్. ఏందంకుల్ ఇది? 1400 కోట్ల రూపాయలు అంటే ఆషామాష. నువ్వు 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినావని నిరూపించగలిగితే అప్పుడు నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాం, సెల్యూట్ చేస్తాం. ఒకవేళ 1400 కోట్ల రూపాయలు తీసుకురాకుండా నువ్వు ఇలాంటి ప్రగల్భాలు బలుకుతూ ఇట్లా ఏతుల మారి ఈ ఫ్లెక్సీలు కట్టుకొని ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే శ్రీహరి అంకుల్, అప్పుడు నీకుంటుంది శ్రీహరి అంకుల్. అతి త్వరలో దీని మీద ఆర్టీఐ వేసి సమాచార హక్కు చట్టం కింద ఈ 1400 కోట్ల రూపాయలు శ్రీహరి అంకుల్ ఎప్పుడు తెచ్చిండు, ఈ 1400 కోట్ల నిధులను శ్రీహరి అంకుల్ స్టేషన్ గన్పూర్ కింద ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేసిండు, ఎవరి జేబులలో వేసుకున్నారు అనేది మొత్తం సమాచారం హక్కు చట్టం కింద బయటికి తీస్తా శ్రీహరి అంకుల్. నీ భాగోతాన్ని, మీ కూతురు గారి రాజకీయ భాగోతాన్ని మొత్తం బయటెత్తాం శ్రీహరి అంకుల్. ఓకేనా శ్రీహరి అంకుల్? కడియం అంటే కమిట్మెంట్ అట, కడియం అంటే డెవలప్మెంట్ అట. ఎందుకు శ్రీహరి అంకుల్ ఇట్లా ప్రజలను నమ్మించేది? కడియం అంటే కన్నింగు, అందరికీ అర్థమైపోయింది శ్రీహరి అంకుల్. ఎన్నికల ముందు ఏ పార్టీలో ఉన్నావు శ్రీహరి అంకుల్? ఎన్నికలలో గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉన్నావు శ్రీహరి అంకుల్? ఇక్కడున్న ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏమన్నావు శ్రీహరి అంకుల్? నువ్వు ఏమన్నావు? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారండి? దొంగలు తిరుగుతారండి అన్నావు. ముఖ్యమంత్రిని పట్టుకొని దొంగ అని సంబోధించింది నువ్వే కదా శ్రీహరి అంకుల్. నీ బిడ్డకు టికెట్ ఇచ్చింది ఎవరు అంకుల్? బీఆర్ఎస్ వాళ్ళు. ఆ టికెట్ మారేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసింది ఎవరు అంకుల్? నీ బిడ్డ. కాబట్టి శ్రీహరి అంకుల్ ఇవన్నీ మానుకో శ్రీహరి అంకుల్. నువ్వు 76 సంవత్సరాలు వచ్చినాయి కదా శ్రీహరి అంకుల్, ఇంకా మారకపోతే ఎట్లా? ఏ డిజిటల్ యుగం వచ్చింది శ్రీహరి అంకుల్. నువ్వు 1400 కోట్లు ఎక్కడ తీసుకొచ్చి పోసినావో 2 సంవత్సరాల మాకు చూపించాలి. జస్ట్ 1 వీక్లో ఈ భాగవతం మొత్తం పెట్టి ఇదే ఫ్లెక్సీకి నిప్పు పెట్టి అంటియకపోతే నా పేరు శిల్క ప్రవీణ్ కాదు. ఇదే ఫ్లెక్సీకి నీకై నువ్వు తీసేయాలి, లేదా ఈ ఫ్లెక్సీకి చెప్పు దెబ్బలు పడతాయి. ఈ ఫ్లెక్సీకి చెప్పు దెబ్బలు పడతాయి. ఎందుకంటే 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని నువ్వు భ్రమ పెడతాను. 1400 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినావు కూడా మేము
ఇదే సచివాలయం నుండి మొత్తం బయటికి గుంజుతాం. అప్పుడు నీ ఫ్లెక్సీకి చెప్పు దెబ్బలు పడతాయా, నీ ఫ్లెక్సీకి నిప్పు పెడతామా, ఇక కాసుకో. శ్రీహర్ అంకుల్ రెడీగుండు, శ్రీహర్ అంకుల్ రెడీగుండు. ముసల్తనానికి కుసుమగుడాలు అన్నట్టు ఇట్లాంటి ఫ్లెక్సీలు పెట్టిస్తాను, ఇట్లాంటి ఫ్లెక్సీలు.